హాయ్ నమస్తే అండి. ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం కదా, మా ఇంటి ముంగట ముగ్గు వేసుకుందామని వేస్తున్నానండి. ఇది గిలకండి, గిలకతో వేస్తున్నాను. అంతకుముందు చేతితో వేస్తే నాకు నడుము నొప్పి వచ్చేది. నాకు ముగ్గులు వేయటం బాగా ఇష్టం. చాలాసేపు పట్టేది, నడుము అయితే టింగు అనేది. కానీ ఈ గిలక తీసుకొచ్చుకున్న కాడి నుంచి ముగ్గు వేయాలంటే చాలా తేలిగ్గా ఉందండి. దాంతో బాగా వంగకుండా పట్టుకొని కొంచెం గీత మనం తిప్పేటప్పుడు తెలుసుకుంటే ముగ్గు వేసుకోవచ్చు. అయితే తేలిక అనిపిస్తుంది. ఎంత పెద్ద ముగ్గు వేసుకోవాలనుకున్నా దీంతో వేసుకోవచ్చు. గిలక అంత బాగుంది. నాకు ఇదివరకు తెలియదు, నేను మొన్ననే తీసుకొచ్చుకున్నాను. అయితే చాలా అంటే చాలా మనకి హాయిగా ఉంటుంది. ఒక్కటి ఏంటంటే ఆ గీత ఒక్కటి మనం దాన్ని వేయగలిగితే తెలిసిద్ది. అది నేను చూశాను, అమ్మేటోళ్ళు వేస్తుంటే ఎట్లా వేయాలని అడిగితే చూపించారు. ఆడే నా చేత ముగ్గు ఒక డిజైన్ వేయించాడు. నాకు వస్తో రాదు అనుకున్నా, వచ్చింది. బాగా అనిపిస్తుంది, వేస్తుంటే తేలిగ్గా అనిపిస్తుంది. ఎంత పెద్ద ముగ్గు అయినా మనకి ముగ్గు వేయటానికి మెల్ల ఉండాలి, కానీ ఎంత పెద్ద ముగ్గు అయినా క్షణాల్లో వేయచ్చు, హాయిగా అనిపిస్తుంది. ఇన్ని గీతలు గీసి మనం చేతితో వేయాలంటే చాలా కష్టం కదా. ఒక్కొక్క గీతతో వేస్తేనే ముగ్గు మనం డిజైన్ వేసేతలకి నడుము అబ్బా అనిపించేది. ముగ్గేసి లేచేటప్పటికి చాలా టైం కూడా పట్టేది ముగ్గేసి లేవటానికి. కానీ ఈ గిలకతోటి చాలా తేలిక అనిపించింది. మెయిన్ దాని గురించి ఏంటంటే గీత గీయటం తెలుసుకోవాలి. ఎంత పెద్ద ముగ్గు అయినా సరే అవలేలుగా వేసుకోవచ్చు. అయితే ఇది బాగా నచ్చింది. నేను మొన్న యాత్రలకు పోయినప్పుడు తీసుకొచ్చుకున్నా, బాగా అనిపించింది. 3 రకాల డిజైన్లు ఇచ్చాడు. 3 రకాల్లో ఇది ఒక డిజైన్ అనమాట. దీంతో వేస్తున్నాను. ఇవాళ తొలి శుక్రవారం కాబట్టి మా ఇంటి ముంగట వేసుకోవాలని వేసానండి. అందుకే వీడియో పెట్టాను. ఎవరైనా ఇది తీసుకొచ్చుకొని మనం ముగ్గు వేసుకోవాలనుకుంటే ఆడవాళ్ళకి చాలా తేలికండి. చేతితో లేటుగా అయింది, దీంతో మటుకి స్పీడ్గా మనం ముగ్గు తొందరగా వేయచ్చు. ఇంతలోకి అయిపోయిందా అనిపించింది, అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. కాసేపు క్షణాల్లో అయిపోతుంది ముగ్గు. అంతేనండి. బాయ్.